హలో అండి. మనకు ఆల్మోస్ట్ రెయినీ సీజన్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. అంటే యాక్చువల్‌గా ఇది రోహిణి కార్తె ఫుల్ ఎండలు ఉండాలి. బట్ ఈ ఇయర్ ఏంటంటే కొంచెం ఎర్లీ మాన్సూన్ వల్ల ఆల్మోస్ట్ చల్లబడింది. ఈ ఇయర్ సమ్మర్ కూడా అంత కనిపించినంత ఎక్స్‌టెన్సివ్‌గా అయితే ఏం లేదు. పర్లేదు. బట్ టెర్రస్ గార్డెన్‌లో ఎవరైనా సీడ్స్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు ఈ మే లాస్ట్ వీక్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్‌లో వేసుకున్న సీడ్స్ మీకు తీగ జాతులైతే జూలై ఫస్ట్ వీక్ కల్లా మీకు పూత అనేది స్టార్ట్ అయిపోతుంది, వచ్చేస్తాయి. ఆకుకూరలు అయితే కనుక ఇప్పుడు వేసుకున్నారు అంటే జూన్ థర్డ్ వీక్ కల్లా మీకు అవి కూడా హార్వెస్ట్లు అనేవి వచ్చేస్తాయి. ఒక్క దుంప జాతులు తప్ప మిగతా అన్ని రకాల కూరగాయలు మీరు ఇప్పుడు వేసుకోవచ్చు. అంటే దుంప జాతులు ఒకటి అంటే క్యారెటు, బీట్రూట్, ముల్లంగి అవి కాకుండా అండ్ క్యాలీఫ్లవరు అండ్ క్యాబేజ్ ఇవి కూడా ఇప్పుడు వద్దు. ఇవి తప్ప మిగతావన్నీ తీగ జాతులైన బీర, సొర, పొట్ల, కాకర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆకుకూరలు కానీ అండ్ నార్మల్ కూరగాయలు కానీ అన్నీ ఇప్పుడు వేసుకోవచ్చు. ఒక్క దుంప జాతులు మాత్రమే ఇప్పుడు వద్దు. క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా ఇప్పుడు వద్దు. అవి మాత్రం మీరు ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్, ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వేసుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే మనకు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సాయిల్ మిక్స్ రెడీ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు రెడీ చేసేసుకోవచ్చు అండ్ ఆల్రెడీ సీడ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఏమైనా కొత్త మొక్కలు ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడే వద్దండి, ఇంకొంచెం ఆగండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ అనేది ఇప్పుడే కొంచెం వెళ్ళిపోతుంది కాబట్టి నర్సరీలో కూడా మొక్కలంతా హెల్దీగా ఉండకపోవచ్చు. అంటే మెచ్యూర్డ్ ప్లాంట్స్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు కొంచెం డల్గానే ఉంటాయి. కాబట్టి కొంచెం ఆగి జూన్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లో కనుక తీసుకోగలిగితే కొత్త మొక్కలు అంటే పళ్ళ మొక్కలైనా ట్రై చేసుకోవాలనుకునే వాళ్ళు అప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా మనకు జూలై నుంచే బాగుంటాయి. కాబట్టి కొత్త మొక్కలు ఇప్పుడే ట్రై చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు వద్దు. సో అదంతా ఒక పక్కన పెట్టేస్తే మనకు కొత్త మొక్కలు అంటే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాము. బట్ సమ్మర్ వచ్చేసరికల్లా సమ్మర్లో సెట్ అయ్యే ప్లాంట్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది. బట్ వన్స్ గార్డెన్ ఉన్న వాళ్ళైతే ఎప్పుడు కూడా మొక్కలు అనేవి తీసుకోకుండా అయితే ఉండలేరు అనమాట. సో నేను కూడా కొన్ని కొత్త రకాలు, కొత్త వేరియంట్స్ తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఇవి నేను ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి చూస్తున్నా. అయితే ప్రైస్ ఏమైనా డిక్రీజ్ అవుతుందేమో అని చూశాను, బట్ అవ్వలేదు. సో ఇంకా సరే ఉంటాయిలే అనేసి తీసుకోవడం జరిగింది. కొంచెం రేర్ ప్లాన్స్ అన్నట్టే. సో మనకు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను శ్రీనివాస్, మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొద్దిగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక నుండి మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రెగ్యులర్గా గార్డెన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి కొన్ని టిప్స్ అండ్ రెమెడీస్ అన్నీ కూడా ఉంటాయి. వీడియోస్ చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే. అయితే ఈరోజు నేను తెప్పించిన మొక్కలు ఏంటంటే ఇక్కడ మీ ముందు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా డ్రాగన్స్ అండి. యూజువల్గా మనం డ్రాగన్ ఫ్రూట్స్ చూసుకుంటే రెగ్యులర్ వెరైటీ పింక్ చూస్తాం అండ్ అనదర్ వెరైటీ వైట్ చూస్తాం. ఇప్పుడు కొంచెం ఎల్లో కూడా పాపులర్ అవుతుంది, ఎల్లో కూడా తీసుకుంటున్నారు. అయితే నేను నాకు తెలిసినంత వరకు కూడా ఇవే, ఇంతకు మించి ఉంటాయి అని కూడా నేను అనుకోలేదు. బట్ నార్మల్గా చూసుకుంటే డ్రాగన్ వెరైటీస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఉన్నాయండి వెరైటీస్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అయితే వాటిలో మనం పెంచగలిగినవి నేను కొన్ని ట్రై చేయడం అయితే జరిగింది. అయితే నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఈరోజు ఏదైతే చూపిస్తానో. అయితే నేను ఈ మొత్తం నా దగ్గర 5 రకాల డ్రాగన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ 5 రకాల డ్రాగన్ కూడా నేను 3 సెల్లర్స్ నుంచి అయితే తీసుకున్నాను, సింగిల్ సెల్లర్ అయితే కాదు. అయితే ఫస్ట్ సెల్లర్ మాత్రం నేను చూసిన డ్రాగన్ ఫ్రూట్ వేరు, అంటే ఆ మొక్క ఆ ఫ్లవరింగ్ వేరు. వాళ్ళకి పంపించిన తర్వాత వచ్చింది మాత్రం కంప్లీట్లీ వేరు, అది క్లియర్గా తెలుస్తుంది. మీరు ఇది చూడొచ్చు. నేను ఒక డ్రాగన్ ప్లాంట్ కోసం ట్రై చేశాను, అక్కడికి నాకు అనిపించింది, ఆర్డర్ పెట్టాను. వాళ్ళు పంపించిన తర్వాత ఇది క్యాక్టస్ అనమాట, డ్రాగన్ అస్సలు కాదు. అయితే ఈ డ్రాగన్ ఎట్లా, నేను చూసిన డ్రాగన్ ఎట్లంటే మినీ డ్రాగన్ అనమాట. ఇంతవరకు మినీ డ్రాగన్ ఉంది అని అయితే నేను ఎక్కడ చూడలేదు. బట్ వాళ్ళ వెబ్సైట్లో అయితే చూడటం అయితే జరిగింది. మినీ డ్రాగన్ అది ఎట్లా అంటే మనకు ఆల్మోస్ట్ ఒక లెమన్ సైజ్ అంతే డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. అది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ లాగా కూడా ఉండదు. ఎందుకంటే మినీ డ్రాగన్ ఎలా ఉంటుందంటే ఇది మినీ డ్రాగన్, ఇది మినీ డ్రాగన్ అనమాట. ఇట్లా కర్లీగా ఉంటాయి స్టెమ్స్ అనేవి, ఇట్లా కర్లీగా ఉంటాయి. అండ్ మొత్తం బ్రహ్మకమలం లాగే ఉంటుంది, కానీ ఇది స్టిఫ్ ఉంటాయి, ముళ్ళేమీ ఉండవు. ప్రతి స్టెమ్ కర్లీగా ఉంటుంది. అయితే ఇది ఎలా వచ్చింది అని అంటే, నేను ఎప్పుడైతే
డ్రాగన్ ఫ్రూట్ ఆర్డర్ పెట్టి అది నాకు ఒక రాంగ్ ప్లాంట్ పంపించారు. అప్పుడు విజయవాడలో మా బ్రదర్ అనిల్ అని ఉంటాడు. తను ఏంటంటే తన దగ్గర ఉందట ఇది ఆల్రెడీ. సో తను మళ్ళీ తీసుకోకు అని చెప్పేసి తను నాకు ఇది పంపించడం జరిగింది. తన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, ఫ్రూటింగ్ కూడా వచ్చింది. తన దగ్గర 3 మొక్కలు ఉంటే ఒకటి నాకు పంపించాడు అనమాట. ఇది కూడా కొంచెం మెచ్యూర్డ్ ప్లాంటే. సో ఈ మినీ ఇక్కడ న్యూ షూట్స్ చూడొచ్చండి, కొత్తవి అయితే వస్తున్నాయి, కొత్త షూట్స్ అయితే వస్తున్నాయి. ఇలా వీటికి ముళ్ళు అనేవి ఉండవు, ఇట్లా కర్లీగా ఉంటుంది. ఇక్కడ నుంచే కొత్త మొగ్గలు అయితే వస్తాయి, ఫ్రూటింగ్ కూడా. అయితే మిగతా డ్రాగన్ ఫ్రూట్స్ లాగా ఇది కాదండి. ఇది ఏం చేయవచ్చు అంటే మనకు మిగతా వాటిలాగా ఓపెన్ సన్లైట్లో ఇది పెట్టకూడదు. ఇది కొంచెం షేడ్లోనే పెట్టాలి. ఇంకా చెప్పాలంటే ఇది అంత పెద్ద మొక్క ఏమీ అయిపోదు. కాబట్టి మీరు హ్యాంగింగ్ పాట్స్లో కూడా కొంచెం పెద్దగా ఉన్న హ్యాంగింగ్ పాట్స్లో పెట్టేసి మీకు వరండాలో కానీ కొంచెం అంటే మార్నింగ్ సన్ వరకు వచ్చే ప్లేసెస్లో కానీ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఇది ముళ్ళేమి ఉండవు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా కర్లీగా తిరుగుతుంది, ఇలా కిందకి అలా వాల్నట్ అవుతుంది. హ్యాంగింగ్ ప్లాంట్లో కూడా బాగుంటుంది. దీని ఫ్లవర్ కూడా నార్మల్ బ్రహ్మకమలం లాగే వస్తుంది, చిన్న ఫ్లవర్ వస్తుంది కాకపోతే. అండ్ దీనికి వచ్చే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఆల్మోస్ట్ మనకు ఒక లెమన్ సైజ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అందుకనే దీన్ని మినీ డ్రాగన్ అంటారు. నేను పైన ఫోటో యాడ్ చేస్తాను. సో చిన్నగా ఉంటుంది కాయ. పైన చూస్తే పీల్ అనేది పింక్ ఉంటుంది, బట్ లోపల పల్ప్ వచ్చేసి వైట్. సో అంటే వైట్ డ్రాగన్ లాగానే. సో మినీ డ్రాగన్ ఇది 0 మెయింటెనెన్స్, ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ వరండాలో కూడా పెంచుకోవచ్చు అనమాట. సో ఇదొక వెరైటీ. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది ఇంకొక సెల్లర్ నుంచి తెప్పించండి. ఇది నెక్స్ట్ సెల్లరు. ఈ వెరైటీ వచ్చేసి మనకు బ్లాక్ స్కిన్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. వీళ్ళు పాట్ కాదు, మనకి కవర్లోనే పంపించారు. బట్ మొక్క అయితే పెద్దగానే ఉంది. ఇంకొక స్టెమ్ కూడా ఉంది. ఇది ఎలా అంటే బ్లాక్ స్కిన్ డ్రాగన్. అంటే బ్లాక్ స్కిన్ డ్రాగన్ ఏంటంటే ఇది జనరల్ వెరైటీ లాగే ఉంది. పండు వచ్చిన తర్వాత మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. బ్లాక్ స్కిన్ డ్రాగన్ ఎలా అంటే పైన ఫ్రూట్ అనేది పైన పీల్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ ఉంటుంది, లోపల పల్ప్ వచ్చేసి మనకు జనరల్గా తైవాన్ పింక్ కలర్ ఉంటుంది. సో బ్లాక్ స్కిన్ పైన డ్రాగన్ ఫ్రూట్ స్కిన్ బ్లాక్ ఉంటుంది కాబట్టి దీన్ని బ్లాక్ స్కిన్ డ్రాగన్ ఫ్రూట్ అని అయితే అంటారు. సో ఇది కూడా డెఫినెట్గా ఒక స్పెషల్ వెరైటీయే. ఆ తర్వాత ప్లాంట్ వచ్చేసి మనకి ఇదండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ పేరు కూడా రాశారు, చైనీస్ రెయిన్బో అనమాట. చైనీస్ రెయిన్బో డ్రాగన్ ఫ్రూట్. ఇదైతే మనకి పాట్తోనే వచ్చింది. సో చైనీస్ రెయిన్బో డ్రాగన్ ఫ్రూట్. ఈ చైనీస్ రెయిన్బో డ్రాగన్ ఫ్రూట్ ఎలా అంటే మీకు ఫ్రూట్ వచ్చేసి మీకు కలర్ఫుల్గా ఉంటుంది. అంటే పీల్, ఆ ఫ్రూట్ పీల్ వచ్చేసి మీకు గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటుందన్నమాట. లోపల పల్ప్ వచ్చేసి పింకే. సో బయట రెయిన్బో డ్రాగన్ ఏంటంటే పైన పీల్ వచ్చేసి మనకు చాలా కలర్ఫుల్గా ఉంటుంది, అంటే అన్ని కలర్స్ మిక్స్ అయి ఉంటుంది. ఇది కూడా ఈ మొక్క కూడా కొంచెం మెచ్యూర్డ్ అవుతున్న కొద్దీ గోల్డెన్ కలర్లో అవి వస్తూ ఉంటాయి. అండ్ గోల్డెన్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. గోల్డెన్ డ్రాగన్ ప్లాంట్ అంటే స్టెమ్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్ ఉంటాయి, మనకు ఎల్లో కలర్గా మారిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం అది చూడాలి. ఇది మాత్రం చైనీస్ రెయిన్బో డ్రాగన్ ఫ్రూట్ ఇది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆఫ్రికన్ బ్లాక్ డ్రాగన్ ఫ్రూట్ అండి. అయితే ఇది వచ్చేసి చాలా చాలా రేర్ వెరైటీ, చాలా స్పెషల్ వెరైటీ అని చెప్పొచ్చు. ఇది ఆఫ్రికన్ బ్లాక్ డ్రాగన్ ఫ్రూట్. ఇందాక ఇది చూసింది ఇది వచ్చేసి బ్లాక్ స్కిన్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. కానీ ఇది మాత్రం ఆఫ్రికన్ బ్లాక్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. దీని స్టెమ్స్ కూడా ఎలా అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత ఇది ఎడ్జెస్ అనేవి బ్లాక్ కలర్లో వస్తుంటాయి. అండ్ మీరు చూడొచ్చు మామూలు డ్రాగన్ ఫ్రూట్కి ఇలా 3 ఎడ్జెస్ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్కి ఇట్లా 3 ఎడ్జెస్ అనేవి అయితే ఉంటాయి ఏ డ్రాగన్ ఫ్రూట్కి అయినా. కానీ ఈ పర్టిక్యులర్ బ్లాక్ స్కిన్ ఇది ఆఫ్రికన్ బ్లాక్కి మాత్రం 4 ఎడ్జెస్ ఉంటాయి. 1 2 ఇటు 3 ఇటు 4 అంటే 4 స్క్వేర్ లాగా ఉంటుంది మొక్క కూడా. స్క్వేర్ లాగా ఉంటుంది మొక్క. ఇది చూడొచ్చు 4 ఎడ్జెస్ ఉంటాయి దీనికి. దీన్ని ఎలా గుర్తుపట్టచ్చు అంటే అదే మెయిన్ సింబల్ అనమాట. 4 ఎడ్జెస్ ఉంటే స్క్వేర్ లాగా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్రతి ఎడ్జ్ కూడా కొంచెం బ్లాక్ షేడ్ అయితే వస్తుంది అనమాట. సో ముళ్ళు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి, స్క్వేర్ లాగా కొంచెం వెరైటీగా ఉంది.
అయితే మనకు ఈ బ్లాక్ ఆఫ్రికన్ బ్లాక్ డ్రాగన్ ఫ్రూట్ ఎలా అంటే మీకు డ్రాగన్ ఫ్రూట్ అనేది కంప్లీట్లీ పీల్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ ఉంటుంది, లోపల పల్ప్ కూడా బ్లాకే ఉంటుంది. సో దానివల్ల దీన్ని ఆఫ్రికన్ బ్లాక్ డ్రాగన్ ఫ్రూట్ అంటారు. ఈ బ్లాక్ స్కిన్ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం పైన పీల్ మాత్రమే బ్లాక్ కలర్, లోపల పల్ప్ అయితే పింకే. బట్ ఈ బ్లాక్ మాత్రం లోపల స్కిన్ మనకి బ్లాక్ ఉంటుంది, లోపల పల్ప్ కూడా బ్లాకే ఉంటుంది. ఇది అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా బాగుంటాయి. ఇది చాలా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ దీనికన్నా ఇంకొంచెం వెరీ రేరెస్ట్ వెరైటీ, వెరీ ఇంపార్టెంట్ వెరైటీ అండ్ మంచి వెరైటీ ఏంటంటే ఏఎక్స్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ తెలిసిన వాళ్ళకైతే ఓకే, బట్ తెలియని వాళ్ళకైతే ఇవన్నీ కొత్తగానే చెప్పొచ్చు. ఇది ఏఎక్స్ వెరైటీ. ఎందుకంటే నేను తెప్పించే వరకు ఇలాంటి ఒక వెరైటీ ఉంటుందని కూడా నాకు తెలీదు. ఇది కావాలనే తెప్పించడం జరిగిందనమాట. ఇది ఏఎక్స్ వెరైటీ. అయితే ఈ ఏఎక్స్ వెరైటీ స్పెషాలిటీ ఏంటి అని చూసుకుంటే, మామూలుగా దీని డ్రాగన్ ఫ్రూట్ ఏ రకమైనా సరే అది పూసే ఫ్లవర్ అనేది ప్యూర్ వైట్ మాత్రమే ఉంటుంది. బట్ ఈ ఏఎక్స్ వెరైటీ, పర్టికులర్గా ఈ ఏఎక్స్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ మాత్రం ప్యూర్ పింక్ కలర్లో వస్తుంది అనమాట. సో ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుంది, అదే స్పెషాలిటీ. మంచి పింకిష్ కలర్ ఉంటుంది. అండ్ ఫ్రూట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కంప్లీట్ ప్యూర్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఫ్రూట్ పైన పీల్ కంప్లీట్ ప్యూర్ గ్రీన్ కలర్, లోపల పల్ప్ మాత్రం పింక్ ఉంటుంది. సో దీని ఫ్లవర్ వచ్చేసి ప్యూర్ పింక్ అండ్ పైన ఫ్రూట్ యొక్క పీల్ వచ్చేసి ప్యూర్ గ్రీన్, అలా ఫ్రూట్ లోపల పల్ప్ వచ్చేసి మాత్రం పింక్. అయితే ఇంకొకటి ఏమవుతుంది అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒక సీడ్, అంటే మనకి ఫ్రూట్ లోపల సీడ్స్ ఉంటాయి కదా, మిగతా అన్ని డ్రాగన్ ఫ్రూట్స్ సీడ్స్ కన్నా ఈ పర్టిక్యులర్ ఏఎక్స్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ సీడ్ ఎలా ఉంటుందంటే నార్మల్ డ్రాగన్ ఫ్రూట్ సీడ్ కన్నా ఒక 5 times కొంచెం పెద్దగా ఉంటుంది. కొంచెం మరీ పెద్దగానే కాదు, పెద్ద డిఫరెన్స్ అయితే ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సో ఆ సీడ్ తోటి మనకి డ్రాగన్ ఫ్రూట్ సీడ్ ఆయిల్ అనేది తయారు చేస్తారు. సో ఇది కూడా నాకు ఈ మధ్య తెలిసిందనమాట. సో ఈ ఏఎక్స్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ సీడ్ తోటి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో డ్రాగన్ ఆయిల్ అనేది పర్టికులర్గా ఈ డ్రాగన్ ఫ్రూట్ వెరైటీ నుంచే ఆయిల్ అనేది వస్తుంది, మిగతా దేని నుంచి తీరు, దీని ఒక్కదాని నుంచే తీస్తారు. సో ఇవన్నీ కూడా చాలా స్పెషల్ అండి. మనకు ఏంటంటే కొంచెం డీప్గా వెళ్తున్న కొద్దీ కొత్త వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయండి. కొన్ని టిష్యూ కల్చర్తో డెవలప్ చేస్తారు, కొన్ని అయితే ఒరిజినల్ డిఎన్ఏనే అలా ఉంటుందేమో. బట్ డ్రాగన్లో ఈ వెరైటీస్ ట్రై చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. ఇన్ని రోజులు బట్టి నా దగ్గర ఆల్రెడీ 3 ఉన్నాయి. పింక్ ఉంది, వైట్ ఉంది, ఎల్లో ఉంది. బట్ ఈ 5 రకాల డ్రాగన్లు మాత్రం కొంచెం కొత్తవైనా చెప్పొచ్చు. సో అయితే ఈ టైంలో ఇప్పుడే నేను తెప్పించడం ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడు మనకు జూన్ రాబోతోంది. సో ఇప్పుడు కానీ ఇవి ప్లాంటేషన్ చేసుకుంటే నెక్స్ట్ మే జూన్ కల్లా డెఫినెట్గా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. మ్యాక్సిమం 9 months. కాకపోతే మనకి ఏమవుతుందంటే ఈ నవంబర్కి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సీజన్ నడుస్తుంది. సో అందులో ఈసారి డ్రాగన్లు కూడా చాలామందికి చాలా ఎర్లీగా వచ్చేసాయి పూత, ఫ్రూటింగ్ అనేది. జనరల్గా అయితే మేలో స్టార్ట్ అవ్వాలి, బట్ ఈసారి మార్చిలోనే స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఇది వేసుకుంటే ఇప్పుడు నవంబర్ కల్లా అయిపోతుంది. సో అప్పటికైతే రాదు, దీనికి ఫ్లవరింగ్ వచ్చే ఛాన్సే ఉండదు. ఆ తర్వాత సీజన్ మళ్ళీ మనకు మార్చి మే నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి మనకి ఫ్రూటింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు తెప్పించి వేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సీజన్ కూడా మారిపోయింది. సో వాళ్ళు ఎలా అంటే విత్ పాట్ రూటింగ్ లైవ్ ప్లాంటే పంపించడం జరిగిందనమాట. అయితే మొత్తం చెప్పాను కదా, 3 sellers నుంచి అయితే తెప్పించాను 5 మొక్కలు. బట్ ఇవి మాత్రం కొంచెం కాస్ట్లీ వెరైటీయే. బట్ స్టిల్ అది ఎందుకంటే మిగతా ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ వేరు, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటంటే మనం కొంచెం మొండి మొక్కలనే చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పక్కకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఎప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజ్ కంటైనర్లో వేసుకొని ఒక ఎడ్జ్లో పెట్టుకోగలిగారు అని అంటే ఇక మళ్ళీ రీప్లాంటేషన్ చేసే అవసరం అయితే వీటికి ఉండదు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండ్ రేరెస్ట్ వెరైటీస్ కాబట్టి కొంచెం రిస్క్ చేసి అయితే తీసుకోవడం జరిగింది. అయితే మనకు ఈ ఏఎక్స్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం 1350 పడిందండి. అండ్ మనకు ఆఫ్రికన్ బ్లాక్ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం 1500 ఒక ప్లాంట్. అండ్ మనకి ఇది రెయిన్బో డ్రాగన్ ఫ్రూట్ మాత్రం ఇది కొంచెం తక్కువే అంటే ఇది ఆల్మోస్ట్ 500 చేంజ్ ఇది వచ్చేసిందనమాట.
అండ్ ఇది బ్లాక్ స్కిన్ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం 450లో ఇది వచ్చేసింది. అండ్ ఇది మినీ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం 250 ఏమో పడింది అనమాట విత్ షిప్పింగ్. సో వాట్ ఎవర్ ఏదైనా సరే డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి ఎంత ఈజీగానే పెంచుకోవచ్చు. వన్స్ ఈ వెరైటీస్ మనం తెచ్చిపెట్టుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ మనం ఎలాగో ట్రిమ్మింగ్ అనేది అయితే కంపల్సరీ చేయాలి, ప్రూనింగ్ అనేది చేయడం అయితే కంపల్సరీ ఉంటుంది. అప్పుడు ఆ ప్రూనింగ్ చేసిన కటింగ్స్ని మనం కనుక షేర్ చేయగలిగితే ఈ వెరైటీస్ కూడా కొంచెం ఇంట్రెస్టెడ్ గార్డెనర్స్ అందరూ కూడా పెంచుకోవడం జరుగుతుంది. ఏదైనా సరే అది మనకి అవైలబిలిటీ ఉండనంత వరకే అది చాలా కాస్ట్లీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అది అందుబాటులోకి వస్తుందో ఆటోమేటిక్గా వాటి కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఎలాగో గ్రూప్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, గార్డెన్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఇవి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎలాగో ప్రూనింగ్ చేసినప్పుడు కటింగ్ షేర్ చేసుకుని డెఫినెట్గా అందరు పెంచుకోవచ్చు. అయితే డ్రాగన్ ఫ్రూట్స్లో కూడా మనకు వైట్ పింక్ లాగా సెల్ఫ్ పాలినేషన్ అవ్వని డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. స్పెషల్గా నేను ఓన్ ఎక్స్పీరియన్స్గా చూసింది అయితే ఎల్లోలో కూడా మీకు చాలా వెరైటీస్ ఉంటాయి. నా దగ్గర ఉన్న ఎల్లో గోల్డెన్ ఎల్లో ఇది అనమాట. అదైతే మాత్రం పాలినేషన్ అనేది సెల్ఫ్ పాలినేషన్ అనేది అసలు అవ్వట్లేదు. అయితే పాలినేషన్ ఏంటంటే స్పెషల్గా ఎల్లో నేను చూసిన దాన్ని బట్టి ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అనేది బ్లూమ్ అయిన తర్వాత దాని యొక్క పాలిన్ తీసుకొని మనం హ్యాండ్ పాలినేషన్ చేసినా కానీ అది పాలినేషన్ అవ్వట్లా. మామూలుగా జనరల్గా అయితే ఫస్ట్లో డ్రాగన్ ఫ్రూట్కి వేసిన కొత్తలో వెళ్ళండి పింక్ వైట్కి కూడా ఈవినింగ్ టైం అది బ్లూమ్ అయిన టైంకి వెళ్ళేసి దాన్ని పాలిన్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ దానికి స్టిగ్మాకి రబ్ చేసేస్తే పాలినేషన్ అయ్యేది. కానీ ఏమవుతుందంటే ఎల్లో వెరైటీకి అసలు పాలినేషన్ అవ్వట్లేదు, దాని ఓన్ పాలిన్ తీసుకొని స్టిగ్మా పెట్టినా అవ్వట్లే. సో అలా వీటిలో కూడా కొన్ని వెరైటీస్ పాలినేషన్ అవ్వని ఉంటాయి, సెల్ఫ్ పాలినేషన్ అవ్వని ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు, స్పెషల్గా ఎల్లోకి అయితే మాత్రం మనకు తైవాన్ పింక్ వెరైటీ అంటే మన దగ్గర ఆల్రెడీ పింక్ ఉంటుంది. ఆ పింక్ కలర్ ఫ్లవర్ పూసినప్పుడు ఆ పాలిన్ని మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఒక 2-3 డేస్ వరకు అయితే బాగానే ఉంటుంది పాలిన్. అది కనుక ఒక చిన్న బాటిల్లో పేపర్లోనే కలెక్ట్ చేసి పెట్టుకొని ఈ ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ పూసినప్పుడు దాని స్టిగ్మాకి పెట్టారంటే క్రాస్ పాలినేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎల్లో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మంచిగా కాయల్లాగా నిలబడతాయి. సో అది సెల్ఫ్ పాలినేషన్ రకం కాదు. అయితే ఇలా ఇప్పుడు ఈ వెరైటీస్ తెచ్చాం కాబట్టి వీటిలో కూడా కొన్ని సెల్ఫ్ పాలినేషన్ వెరైటీస్ అవ్వవు. ఎందుకంటే ఎక్స్ వెరైటీ సెల్ఫ్ పాలినేషనే, బ్లాక్ కూడా సెల్ఫ్ పాలినేషనే, బట్ ఇది రెయిన్బో నాకు తెలియదు, చూడాలి. సో ఇలా డ్రాగన్ డిఫరెంట్ కలర్స్ ఏమైనా ట్రై చేసినప్పుడు పాలినేషన్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు, ఎందుకంటే నేను కూడా కొంతమందికి ఎల్లో కలర్ డ్రాగన్ కటింగ్స్ ఇచ్చాను, చాలామందికి ఇచ్చాను. సో వాళ్ళకు కూడా సేమ్ ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది, పాలినేషన్ అవ్వట్ల. సో ఇలా పాలినేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు డ్రాగన్స్లోనే షుగర్ ఎస్సైట్ డ్రాగన్ అని ఉంటుంది, షుగర్ ఎస్సైట్ డ్రాగన్ ఫ్రూట్. సో ఇది పెద్ద కాస్ట్లీ ఏం కాదు, కొంచెం సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మరి నేను నెక్స్ట్ అది తెప్పించాలి. సో షుగర్ ఎస్సైట్ డ్రాగన్ కానీ మీరు వేసుకున్నారంటే ఆ పర్టిక్యులర్ ఈ షుగర్ ఎస్సైట్ డ్రాగన్ ఫ్రూట్ యూనివర్సల్ పాలినేటర్. అంటే ఏ డ్రాగన్ ఫ్రూట్కు అయినా సరే ఈ షుగర్ ఎస్సైట్ డ్రాగన్ ఫ్రూట్ పాలిన్ తీసుకుని పాలినేషన్ చేస్తే పాలినేషన్ అయిపోతుంది. సో షుగర్ ఎస్సైట్ డ్రాగన్ ఫ్రూట్ అనేది యూనివర్సల్ పాలినేటర్. అంటే డ్రాగన్ ఫ్రూట్స్ వరకు మీరు ఎన్ని రకాల డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ట్రై చేసినా అందులో సెల్ఫ్ పాలినేషన్ అవ్వని వాటితో ఈ షుగర్ ఎస్సైట్ డ్రాగన్ ఫ్రూట్ పాలిన్ తోటి మీరు పాలినేషన్ చేయవచ్చు. సో అది కూడా నేను తెప్పించినప్పుడు వీడియో చేస్తాను. సో ఏంటంటే కొత్తగా మీరు ఇప్పుడు ఎవరైనా కొత్తగా అంటే గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా గార్డెన్లో ఉంటే బాగుంటుంది, అంటే ప్లేస్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే బేసిక్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్ మీరు ఫస్ట్ ట్రై చేయండి. అంటే మనకు జామలో వెరైటీస్ ట్రై చేయొచ్చు, అండ్ సీతాఫలంలో వెరైటీస్ ట్రై చేయొచ్చు, ఆపిల్ బేరులో 2 కలర్స్ 3 కలర్స్ ట్రై చేయొచ్చు, అండ్ వైట్ నేరేడు తీసుకోండి, బాగా వస్తుంది. ఇలా అండ్ స్టార్ ఫ్రూట్, ఇలా బేసిక్ వెరైటీస్తో మీరు స్టార్ట్ చేశారంటే మీకు రెగ్యులర్గా 365 డేస్, అంటే జామలో వెరైటీస్ అన్నీ కూడా 365 డేస్ కాస్తాయి. అండ్ యాపిల్ బేర్ కూడా 3 సీజన్స్కి వస్తుంది. ఇప్పుడు సీతాఫలంలో కూడా ఆల్మోస్ట్ మనకు సమ్మర్లో కూడా కాస్తాయి. సో ఇలా ఉంటే ఏమవుతుందంటే ఫ్రూట్ ప్లాంట్స్ ట్రై చేసినట్టు ఉంటుంది, వాటి ఈల్డింగ్ మీరు తీసుకున్నట్టు అవుతుంది. అండ్ ఆ తర్వాత ఈ డ్రాగన్లో వెరైటీస్ మనకు పింక్ వైట్, మన ఇంట్లో పండించుకున్న వైట్ డ్రాగన్ కూడా మంచి స్వీటే ఉంటుంది. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పెట్టుకోదలుచుకున్నారంటే ఇంటికి ఎడ్జెస్లో, అంటే కాంపౌండ్ వాల్స్కి ఎడ్జెస్లో పెట్టుకోగలిగితే అడ్డం రాకుండా ఉంటుంది. సో ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇంట్లో గార్డెన్లో భాగం చేసుకోగలిగితే కూరగాయలతో పాటుగా
అండ్ ఏమవుతుందంటే ఓన్లీ కూరగాయలే పెంచుకునే వాళ్ళకి ఏమవుతుందంటే సీజన్ ప్రతి 4 మంత్స్ సైకిల్ కూరగాయలు అనేవి ప్రతి 4 మంత్స్కి ఈల్డింగ్ తగ్గుతుంది, వాటి తీసేయాలి, మళ్ళీ కొత్తవి పెట్టుకోవాలి, సీడ్స్ పెట్టుకోవాలి, అది ఉంటుంది. అలా ఫ్రూట్ ప్లాంట్స్ కానీ పెట్టుకున్నారు అంటే కూరగాయలు సమ్మర్ వచ్చేసరికి అలా అసలు కంప్లీట్ ఖాళీ అయిపోతాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కానీ పెట్టుకున్నారంటే ఆ గ్రీనిష్నెస్ అనేది మీ గార్డెన్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో ఎప్పుడైతే ఆ గ్రీనిష్నెస్ కనిపిస్తుందో గార్డెన్ మీద ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ మీకు కూడా ఎందుకంటే కూరగాయలు ఒక సీజన్లో అయిపోగానే గార్డెన్ ఖాళీ అయిపోగానే ఒక రకమైన ఒక డిప్రెస్డ్గా అనిపించవచ్చు, ఇంతైనా అనిపించవచ్చు. అలా ఒక డిప్రెషన్ అనేది రాకుండా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టుకోగలిగితే మీకు ఎలా అంటే ఆ గ్రీనిష్నెస్ అవి ఎప్పుడో ఒకసారి కాయలు కాస్తూ మంచి ఒక హైట్లో పెరిగి ఉండడం వల్ల మీ గార్డెన్లో కూడా ఆ గ్రీనిష్నెస్ కనిపిస్తూ ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆటోమేటిక్గా ఇంట్లో కూడా చల్లగానైతే ఉంటుంది. సో ఎవరైనా ఎగ్జాటిక్ ప్లాంట్స్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఇది కరెక్ట్ సీజన్. ఇప్పుడు రాబోయేదంతా కూడా గార్డెన్ సీజనే. మనకి జూన్లో స్టార్ట్ అయితే అప్ టు ఫిబ్రవరి వరకు గార్డెన్స్ అనేవి చాలా బాగుంటాయి. కాబట్టి కొత్త మొక్కలు ట్రై చేయాలనుకునే వాళ్ళు, కొత్త వెరైటీస్ ట్రై చేయాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పటి వరకు గార్డెన్ మొదలు పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఆకుకూరలతో బేసిక్గా స్టార్ట్ చేయండి. అండ్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే డెఫినెట్గా ముందు ముందు చాలా వస్తాయి. సో వీలైనంత మీ ఇంట్లో మీకు ఉన్నంత పరిధిలో మొక్కలు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వాటి ఈల్డింగ్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మీకు ఆ చేంజ్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఆకుకూరలతో ట్రై చేయండి, మెల్లగా కూరగాయలు కూడా షిఫ్ట్ అయిపోతారు. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.